తెలంగాణలో ఆసరా పెన్షన్లకు సంబంధించి హరీష్ రావు గారు కీలక సంచలన ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది. 2,00,000 ఆసరా పెన్షన్లు రద్దు చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు ఏకంగా 2,00,000 ఆసరా పెన్షన్లు అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రద్దు చేశారని చెప్పేసి ఈయనైతే చెప్పడం అయితే జరిగిందనమాట. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2,00,000 పెన్షన్లు రద్దు చేసిందని భారత రాష్ట్ర సమితి నేత, మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. పెన్షన్ మొత్తం 4,000కు పెంచుతామని ఇంకా పెంచలేదని ఆయన విమర్శించారు. చంద్రబాబుకు గురుదక్షిణగా గోదావరి జలాలను తరలిస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. కన్నేపల్లి పంపులను ఆన్ చేస్తే అన్ని ప్రాజెక్టులు నిండుతాయన్నారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికులు ధర్నా చేస్తే కేసులు పెట్టారని చెప్పేసి అన్నారు. వెంటనే పెన్షన్ అనేది మనకి వృద్ధ ఏదైతే 60 సంవత్సరాల వరకు నిండిన వారి పెన్షన్ ఏమో 4,000కు చేయాలని, దివ్యాంగుల పెన్షన్ 6,000 చేయాలని, ఎవరైతే పెన్షన్లు తొలగించారో ఆ పెన్షన్లు అయితే మళ్ళీ వారికి ఇవ్వాలని చెప్పేసి ఈయనైతే అంటూ ఉన్నారన్నమాట. సో ఈ విధంగా ఆసరా పెన్షన్కి సంబంధించి డబ్బులు పెంచాలని చెప్పేసి ఒత్తిడి అయితే తీసుకొస్తూ ఉన్నారు ప్రభుత్వం మీద. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.